అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 150 కోట్లు పెట్టి కొత్త హెలికాప్టర్ కొనాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏందట అంటే కేవలం రేవంత్ రెడ్డి కోసమే ఒక కొత్త సపరేట్ హెలికాప్టర్ కావాలన్నట. ఆ కొత్త హెలికాప్టర్ కోసం రేవంత్ రెడ్డి సుమారు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి పాత హెలికాప్టర్ ఉన్నది. ఆ పాత హెలికాప్టర్ కేవలం మంత్రుల కోసమేనట, మంత్రులు పర్యటన చేయడానికి మాత్రమేనట, మంత్రులు తిరగడానికి మాత్రమేనట. ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి హెలికాప్టర్ ఏదైతుందో ఇది కొత్త మోడల్ హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ లోపల కూర్చుంటే ఇంజన్ సౌండ్ కూడా హెలికాప్టర్ లోపల రాదట. పైన గిరగ తిరుగుతుంది కదా ఫ్యాను, ఆ ఫ్యాన్ సౌండ్ కూడా హెలికాప్టర్ లోపల రాదట. సౌండ్ రాకుండా హెలికాప్టర్ ఉండాలనేటటువంటి ఆలోచనతోటి హై ఎండ్ టెక్నాలజీ ఉన్నటువంటి, హై ఎండ్ మోడల్ ఉన్నటువంటి హెలికాప్టర్ని సుమారు 150 కోట్లు పెట్టి కొనాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన రకరకాల అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కొత్త హెలికాప్టర్ ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు తిరిగింది చాలా తక్కువ. మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రులే హెలికాప్టర్ని షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు. ఇప్పుడు హెలికాప్టరు హైదరాబాద్ నుండి భువనగిరి పోవాలంటే హెలికాప్టర్లు పోతారు, హైదరాబాద్ నుండి నార్కెట్పల్లి పోవాలని కూడా హెలికాప్టర్లు పోతారు, హైదరాబాద్ నుండి నల్గొండ పోవాలంటే హెలికాప్టర్లు పోతారు. హైదరాబాద్ నుండి నల్గొండ ఎంత దూరం? గట్టిగా తొక్కుతే గంటన్నర ఉంటారు ఆడ. మళ్ళీ మంత్రులకు మొత్తం ప్రోటోకాల్ కార్లు, బుగ్గ కార్లు అన్ని కుయ్ 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 అని కూడా మంత్రుల కార్లు పోతూనే ఉంటాయి. లేకపోతే మంత్రులు భువనగిరి పోవాలంటే మంత్రులకు హెలికాప్టరు. ఇప్పుడు మంత్రులు యాదగిరి గుట్ట పోవాలంటే గంటన్నర సమయం. ఇంకా మంత్రులకు సంబంధించిన ప్రోటోకాలు, టోల్ గేట్ల కాడ ఆగుడు లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. గట్టిగా తలుచుకునే మంత్రులు గంట సేపట్లో యాదగిరి గుట్టకి వెళ్ళిపోతారు. వీళ్ళకి హెలికాప్టరు 50 కిలోమీటర్లకు హెలికాప్టరు, 30 కిలోమీటర్లకు హెలికాప్టరు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం హెలికాప్టర్ను షేర్ ఆటో వాడినట్టు వాడిరు, మామూలు వాడకం కాదు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి హెలికాప్టర్ను రేవంత్ రెడ్డి కూడా వాడచ్చు కదా. రేవంత్ రెడ్డి కూడా ఆ హెలికాప్టర్ని యూజ్ చేయవచ్చు కదా. చేయడట, నాకు ఆ హెలికాప్టర్ వద్దు, రేవంత్ రెడ్డికి సపరేట్ హెలికాప్టర్ కావాలన్నట, మంత్రులకు సపరేట్ అట. మరి ఇది ఎక్కడ కాదో అర్థమైతలేదు. ఆల్రెడీ హెలికాప్టర్ కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త హెలికాప్టర్ అంటే ఏమిటికి కొత్త హెలికాప్టరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటన చేయాలనుకుంటే, నియోజకవర్గాల పర్యటన చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి కారులో కూడా పోవచ్చు. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేటాయించినటువంటి హెలికాప్టర్లో కూడా రేవంత్ రెడ్డి పర్యటన చేయవచ్చు. కానీ రేవంత్ రెడ్డికి షెడ్యూల్ చాలా ఇబ్బంది అవుతుందట. మంత్రులకు వేరే పని ఉంటుందట, రేవంత్ రెడ్డికి ఒక పని ఉంటుందట. మంత్రులు హెలికాప్టర్లు పోవాలంటే రేవంత్ రెడ్డి పోలేకపోతుందట, రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో పోవాలంటే మంత్రులు పోలేకపోతురట. మరి ఒక పని చేయరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో పోవాలంటే మంత్రులను కారులో పంపియ్యి, లేకపోతే రేవంత్ రెడ్డి కారులో పోతారు, మంత్రులు హెలికాప్టర్లో పోర్రి. రేవంత్ రెడ్డి చెప్తాడు తెలంగాణ దివాలా చేసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నమైపోయింది, తెలంగాణ పరిస్థితి బాగాలేదు, ఆర్థికంగా వెనుకబడిపోయింది, అప్పులేవాడు ఇత్తలేడు, అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తురు, దొంగలను చూస్తున్నట్టు చూస్తురు, అపాయింట్మెంట్ ఎవడు ఇత్తలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి గప్పాలు కొడతాడు. ఇలా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? 150 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ కొనడానికి సిద్ధమైందంటే ఇవాళ ఏందన్నట్టు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. ఇదే కేసీఆర్ ఇదే హెలికాప్టర్లో తిరిగిండు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఇదే హెలికాప్టర్లో పర్యటన చేసిరు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రులు పెద్దగా హెలికాప్టర్ తిరిగినటువంటి దాఖలాలు మనం చూడలే. మొత్తం కేసీఆర్ హెలికాప్టర్ వాడిండు, ముఖ్యమంత్రి మాత్రమే హెలికాప్టర్లో తిరిగిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు హెలికాప్టర్లు, ఎమ్మెల్సీలు హెలికాప్టర్లు, మంత్రులు హెలికాప్టర్లు, ఎంపీలు హెలికాప్టర్లు, అందరు హెలికాప్టర్లు పోవడం. ఆఖరికి ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి హెలికాప్టరు రాహుల్ గాంధీ వాడుతున్నాడు, రాహుల్ గాంధీ యూజ్ చేస్తున్నాడు. మొన్న జరిగినటువంటి ఏదైతే కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హెలికాప్టరు ఆయన వాడిండా లేదా? వైనాడు ఎంపీ ఎన్నికలలో రాహుల్ గాంధీ తెలంగాణ హెలికాప్టర్ వాడిండా లేదా? మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలలో రాహుల్ గాంధీ తెలంగాణ హెలికాప్టర్ వాడిండా లేదా? తెలంగాణ ప్రజల సొమ్ముతోటి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ నడుపుతున్నాడు. కానీ ఆ హెలికాప్టర్ వాడేది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ తిరుగుతాడు తెలంగాణ హెలికాప్టర్లో. మన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి హెలికాప్టర్లో కాంగ్రెస్ హైకమాండ్ దర్జాగా తిరుగుతున్నారు. మందికి హెలికాప్టర్ ఇస్తున్నాడు, నాకు ఇప్పుడు హెలికాప్టర్ కావాలని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. 150 కోట్లట హెలికాప్టర్ కొనాలా, అద్దెకు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు రేవంత్ అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హెలికాప్టరు
ఒక రోజుకు అద్దె 5 లక్షల రూపాయలట. ఒక రోజుకు 5 లక్షల రూపాయలని వినబడుతున్నది. ఇప్పుడు మన ప్రభుత్వం వాడుతున్నటువంటి హెలికాప్టర్ ఉంది కదా, ఆ హెలికాప్టరు ఒక రోజుకు 5 లక్షల రూపాయలట. మళ్ళీ ఒక రోజుకు 5 లక్షలు అంటే గంట తిరుగుతుంది. అది ఎప్పుడు మొత్తం ఆటో తిరిగినట్టు తిరగదు, షెడ్యూల్ ఉంటుంది. హెలికాప్టర్ అయితే లేవదు, హెలికాప్టర్ పైకి ఎగరదు. ఎందుకంటే వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. హెలికాప్టర్ కూడా గాలి వచ్చినా లేకపోతే వాన వచ్చినా కూడా హెలికాప్టర్ పైకి లేవదు, ఇబ్బంది అవుతుంది. వెదర్ ఉంటుంది, వెదర్ కండిషన్ ఉంటుంది హెలికాప్టర్లకు. ఒక్క రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం హెలికాప్టర్ 5 లక్షల రూపాయలు పెట్టి అద్దెకి తీసుకొని వాడుతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అద్దె వద్దట, డైరెక్ట్ ఉంటాడట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా తీసుకోవాలనుకునేటటువంటి హెలికాప్టర్ కూడా, ఆ హెలికాప్టర్ కూడా రేవంత్ రెడ్డి సొంతంగా కొనాలన్నా లేకపోతే అద్దెకి తీసుకోవాలన్నా అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడట. ఎంత పెద్ద విచిత్రం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి హెలికాప్టర్ ఉందా, అది మంత్రులకు ఇచ్చేస్తారట, రేవంత్ రెడ్డికి సపరేట్ హెలికాప్టర్. అంత ఏం పని చేసిందని చెప్పి మీకు ఒక్కొక్క హెలికాప్టర్ అన్నా నాకు అర్థమైతలేదు. ఎందుకన్నా మీకు హెలికాప్టరు అంతకన్నా ఏం కట్టలు కడుతురని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ రైతు బంధు ఇచ్చిరా, ఓ రుణమాఫీ చేసిరా, ఓ పెన్షన్ ఇచ్చిరా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిరా, మహిళలకు 2500 ఇచ్చిరా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా, తులం బంగారం ఇచ్చిరా, మీరు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిరా, పంట బోనస్ ఇచ్చిరా, లేకపోతే మీరు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఇచ్చిరా? మీరు ఏం చేసిరని చెప్పి హెలికాప్టర్లు మీకు, కొత్త హెలికాప్టర్లు ఏమిటికి మీకు, ఏం కట్టలు కడుతున్నారని చెప్పి హెలికాప్టర్లు మీకు? ముఖ్యమంత్రికో హెలికాప్టర్ అట, మంత్రికో హెలికాప్టర్, ఒక పని చేయరి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి 66 మంది ఎమ్మెల్యేలకు 66 హెలికాప్టర్లు ఈ ఒక పని వచ్చిపోతుంది. మరి నేల మీద తిరుగుడు బంద్ చేసి గాల్లో తిరుగురు. మొత్తం ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరిగారు, హైదరాబాద్కి వచ్చి కూర్చుంటారు. మంత్రులు మొత్తం హైదరాబాద్లో మకాం వేసిరు, నియోజకవర్గాలలో జిల్లాలో తిరిగే పరిస్థితి లేదు. వీళ్ళు హెలికాప్టర్లు ఓడి వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతారట. ఏం చెప్పాలి? ఏంది ఈ ప్రభుత్వం? ఏమిటికి ప్రభుత్వం చెప్పురి? మా దగ్గర చిల్లి కావలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు బెనిఫిట్స్ చేయడానికి పైసలు లేవు. ఇవన్నీ రేవంత్ రెడ్డి డైలాగులు కొడతాడు. మరి 150 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొనడానికి పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయన్న? ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెలికాప్టర్ ఉండంగా మళ్ళీ 2వ హెలికాప్టర్ అద్దెకి ఎందుకు, మళ్ళీ కిరాయి తీసుకున్నాడు ఎందుకు? మళ్ళీ కిరాయి పైసలు బొక్క కదా. మీరు ఏం పని చేస్తున్నారని ఇవాళ రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో పర్యటన చేయాలంటే రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుందట. రేవంత్ రెడ్డికి షెడ్యూల్ ప్రాబ్లం అవుతుందట. ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. అదే గాలి మోటార్లు అయితే రేవంత్ రెడ్డి అక్కడ దిగుతాడు, ఇక్కడ దిగుతాడు, చక్కా పని చేయవచ్చు. ఏం చేస్తున్నాను పని? ఏం పని చేస్తున్నాను? గాడ కొడితే డైలాగే గీడ కొడతాడు, గీడ చెప్పిన ముచ్చడే గాడ చెప్తాడు, గంతే. ఏం చేస్తున్నాను చెప్పి రేవంత్ అనే గొప్ప పర్ఫార్మెన్స్ ఉందా? అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉందా? అబద్ధాలు చెప్పుట్లో 1 నెంబర్ అయిపోయింది అన్న. అబద్ధాలు చెప్పుట్లో 1 నెంబర్ అయిపోయింది రేవంత్ అన్న. రేవంత్ అన్న చెప్పేటటువంటి అబద్ధాలు కూడా అవతలలో విని, అబ్బా రేవంత్ అన్న నిజంగానే ఈ పని చేస్తే ఎంత బాగుండు, ఈ అబద్ధం నిజమైతే ఎంత బాగుండు అని జనాలే అనుకుంటున్నారు. దాన్ని అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ అన్న. ఇలా కొత్త హెలికాప్టర్ కావాలట, కిరాయికి తీసుకోనికి రెడీగా ఉన్నారు, కొత్త కొన్ని కూడా రెడీగా ఉన్నారట. కొందమా కిరాయికి తీసుకుందామా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందట. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి ఫైనలైజ్ చేయాలి. నేను రేవంత్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, హెలికాప్టర్ దుకాణం పనిచేయి. తెలంగాణ ప్రజలకు రైతు బంధు ఇవ్వు ఫస్ట్, వడ్లు కొను ఫస్ట్, పంట బోనస్ ఇవ్వు ఫస్ట్, నువ్వు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయి, 420 హామీలు అమలు చేయి. ఇవాళ రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. భారీ బహిరంగ సభ పెడితే వరంగల్లో ఇవాళ బస్సులు లేవు, హన్మకొండలో ఇవాళ బస్సులు లేవు, నల్గొండలో బస్సులు లేవు, నియోజకవర్గాలలో మొత్తం బస్సులు లేవు. ఎందుకు లేవు సార్ బస్సులు అంటే, మహిళలు ఉంటారు కదా, మహిళలను మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి చీరలు కట్టుకోమని చెప్పి మహిళలను మొత్తం పరేడ్ గ్రౌండ్ తీసుకుపోయారు. బస్సులో, గవర్నమెంట్ బస్సులో ఒక్క బస్సులో ఎదిగాలి, మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. జనాలందరూ బస్సుల కోసం పడిగాపులు కాసుడు, ఎప్పుడు వస్తాయి బస్సులు అని చెప్పి బస్సులు వచ్చే పరిస్థితి లేవు. ఏమైనాయి సార్ బస్సులు అంటే, మొత్తం రేవంత్ రెడ్డి మీటింగ్ పోయినాయి అని చెప్పుడు. అంటే ఏందన్నట్టు? ఏంది అర్థం? ఏంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్? ఏంది పరిపాలన? ఏంది? 150 కోట్లట కొత్త హెలికాప్టర్ కొననీకి రెడీగా ఉన్నాడని ఒక చర్చన పడుతున్నది. కొందమా కిరాయికి తీసుకుందామా అని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. ఎంత విచిత్రం! ఉన్న హెలికాప్టరే మందికి ఇత్తురు, ఇప్పుడు ఈయన కొత్తది కొంటాడట. మరి ఈ కొత్త హెలికాప్టర్ కొనాలంటే కేసీఆర్ కొనలేడా? కేసీఆర్తో కాకపోతుండేనా? కేసీఆర్ విమానం కొననీకే సిద్ధంగా ఉన్నాడట. 100 కోట్లు పెట్టి కేసీఆర్ విమానం కొననీకే సిద్ధం ఉన్న టైంలో కేసీఆర్ ఆ ఆలోచనను వెనకేసుకున్నాడు. వద్దొద్దు, అది కరెక్ట్ కాదు,
ఏది కొనొద్దు, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి, తర్వాత లైట్ తీసుకోవాలని చెప్పి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత సైలెన్స్ ఉన్నాడు. ఒక వార్త ఉంది, ఈ వార్తను నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ కొత్త హెలికాప్టర్ రూపాయలు 150 కోట్లు. ఎయిర్ బస్ హెచ్, ఒకసారి హెలికాప్టర్ పేరు కూడా రేవంత్ రెడ్డి కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్నటువంటి హెలికాప్టర్ పేరు ఎయిర్ బస్సు హెచ్ 160 అట. ఎయిర్ బస్ హెచ్ 160 ఇది కొత్త హెలికాప్టర్ అట. ఈ హెలికాప్టర్ ఎట్లుంటుందట అంటే రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత హెలికాప్టర్ లోపల ఇంజన్ సౌండ్ కూడా రాదట, ఫ్యాన్ సౌండ్ కూడా రాదట. హై అండ్ టెక్నాలజీకి సంబంధించి హెలికాప్టర్ అట. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదట. ఒకవేళ బాగా వాతావరణం ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ అసలు పైకి కూడా లేదట, హెలికాప్టర్ స్టార్ట్ కూడా కాదట, అంత టెక్నాలజీ ఉంటుందట. ఇప్పుడు ఇంత హై అండ్ టెక్నాలజీ తోటి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తీసుకుందామని ఆలోచనలో ఇంకా హై స్పీడ్ పోతుంది హెలికాప్టర్, ఫుల్ స్పీడ్. ఈ టెక్నాలజీ మీద రేవంత్ అని ఉన్నాడు. ఏం చెప్పాలి, ఇదంతా టెక్నాలజీకి ఎంత పైసలు 150 కోట్ల రూపాయలు. అయితే రేవంత్ రెడ్డి అనుకుంటున్నట ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ కోసం నెలకు రూపాయలు 2 కోట్ల అద్దె. 2 కోట్లట, నన్ను క్షమించాలి మీరు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం హెలికాప్టర్ ఏదైతుందో ఆ హెలికాప్టర్ నెలకు అద్దె దాదాపు 2 కోట్ల రూపాయలట. కొత్త హెలికాప్టర్ రూపాయలు 5 కోట్లు అద్దె. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నేను మర్చిపోయినా, గంటకు 5 లక్షల రూపాయలట హెలికాప్టర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హెలికాప్టర్ వాడుతుర్రో, మంత్రులు పొద్దుగాల లేస్తే గిరగిర తిరుగుతుర్రు హెలికాప్టర్లో, ఆ హెలికాప్టర్కు ఒక గంటకు కిరాయి 5 లక్షల రూపాయలు, ఒక నెలకు కిరాయి 2 కోట్ల రూపాయలట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా హెలికాప్టర్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాడు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ హెలికాప్టర్ తీసుకోకపోతే ఆ హెలికాప్టర్ కిరాయి నెలకు 5 కోట్ల రూపాయలట. ఏందన్నట్టు కథ. దీన్ని బట్టి చూస్తే 5 కోట్ల రూపాయలంటే దాదాపు ఒక 6 లక్షలు 7 లక్షల రూపాయలు అన్నట్టు గంటకు లెక్కేసుకున్నా కూడా. ఇది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. ఏం చెప్తాం. మళ్ళీ వీళ్ళు వాడేది గంటకే, పొద్దుందాకా వాడరు వీళ్ళు, గంట సేపు అటు పోయి ఇటు వచ్చుడు. 5 లక్షల రూపాయల ఖర్చు హెలికాప్టర్ వాడకానికి. నేను ఇంతకుముందు నెలకు 5 లక్షలు అని చెప్పినా అది కాదు, నెలకు 2 కోట్ల రూపాయలు, గంటకు 5 లక్షలు, గంటకు 5 లక్షలు, నెలకు 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి హెలికాప్టర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనాలనుకుంటున్నటువంటి హెలికాప్టర్ 5 కోట్ల రూపాయలట. అంటే 5 కోట్ల రూపాయలు ఏది నెలకు అద్దె, అంటే కిరాయి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉన్నది. ఆంధ్ర సీఎం చంద్రబాబు కూడా ఇదే మోడల్ వాడుతుండడంతో ఆరా తీస్తున్న అధికారులు అద్దెకి తీసుకోవాలా లేదా కొనుగోలు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన. రేవంత్కి మాత్రమే ప్రత్యేకంగా కొత్త హెలికాప్టర్ వినియోగించాలని నిర్ణయించిన అధికారులు ఇంజన్ సౌండ్ లోపలికి వినబడందనే ఉద్దేశంతోనే ఎయిర్ బస్ హెచ్ 160 మోడల్ ఎంపిక. ఖజానా ఖాళీ అంటూనే విలాసాలకు రేవంత్ రెడ్డి పెద్దపీట. రూపాయలు 150 కోట్లు ప్రజాధనం వృధా. ఇప్పటి వరకు వాడుతున్న పాత అగస్టా 169 హెలికాప్టర్ను మంత్రులకు కేటాయించే అవకాశం. 8 సీటర్లతో అగస్టా 169 హెలికాప్టర్లు ఇప్పటికే షేర్ ఆటోలాగా వాడుతున్న నల్గొండ మంత్రులు త్వరలోనే ఎయిర్ బస్సు హెచ్ 160 హెలికాప్టర్ కొనుగోలుపై తుది నిర్ణయం తీసుకోనున్న రేవంత్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతున్నటువంటి ఏదైతే ప్రజెంట్ హెలికాప్టర్ ఉందో ఆ ప్రజెంట్ హెలికాప్టర్ పేరు వచ్చేసి అగస్టా 169. ఈ హెలికాప్టర్కు ఒక్క నెలకు కిరాయి 2 కోట్ల రూపాయలు, ఒక్క నెలకు కిరాయి 2 కోట్ల రూపాయలు, ఒక గంటకు కిరాయి 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు గంట కిరాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాడుతున్నటువంటి హెలికాప్టర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా హెలికాప్టర్ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నాడు కదా. ఎయిర్ బస్సు హెచ్ ఈ హెలికాప్టరు ఎయిర్ బస్ హెచ్ 160 కదా, 160 మోడల్. ఈ హెలికాప్టర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతుండట. ఈ హెలికాప్టరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంటే 150 కోట్లు అయితే అట. ఒకవేళ కిరాయి తీసుకోవాలనుకుంటే నెలకు 5 కోట్ల రూపాయలు కిరాయి అయితే అట. గంటకు 7 నుండి 8 లక్షల రూపాయలు అన్నట్టుగా సుమారు వేసుకుంటే. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తీసుకుందాం అనుకునేటటువంటి హెలికాప్టర్ ఎంత పెద్ద కథ ఉందో చూడు. నేను స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయినా, నెలకు అంటే 5 లక్షల రూపాయలు అని చెప్పినా కాదు, 5 కోట్ల నుండి 2 కోట్ల రూపాయలు అద్దె, అంటే కిరాయి. ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది రేవంత్ రెడ్డి పరిపాలన. ఏం చెప్తాం. గంటకు 5 లక్షల రూపాయల కిరాయి. మంత్రులు అయితే ఒక ఆటో వాడినట్టు, ర్యాపిడో వాడినట్టు వాడుతురు. ర్యాపిడో బండి పెట్రోల్ కొట్టి చుడుతారు, వాళ్ళని అక్కడ తీస్తారు ఇక్కడ తీస్తారు కదా, గట్లుంది హెలికాప్టర్ కథ. సో మీరు ఈ వీడియో కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి, దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.
జై తెలంగాణ.